ఈరోజు కర్ణాటక కోర్టుకు వచ్చాడు. అవును అన్నలు తమ్ముళ్ళు, మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నిన్న మొన్న సుప్రీంకోర్టు సహజీవనం చేసే మహిళలకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అన్న నిన్న మొన్న నా భార్య అనుకున్న పరాయి స్త్రీతో వ్యామోహంలో పడి సహజీవనం చేసే ఆడవాళ్ళు 498A చట్టము వాళ్ళకు వర్తించును. 498A అంటే గృహహింస చట్టం కింద ఎన్ని రోజులు భార్యకు మాత్రమే అవకాశం ఇచ్చేది. తమ్ముడు అన్నలు గమనించండి, ఆడవాళ్ళతో సహజీవనం చేసే ముందు జాగ్రత్త పడండి. 498A గృహహింస చట్టము సహజీవనం చేసే ఆడపిల్లల గిట్టంగా వచ్చింది కాబట్టి అన్నలు మీరంతా జాగ్రత్త పడండి. మరొక్కసారి జాగ్రత్త పడండి. ఆడవారిని సహజీవనంతో కాకుండా మీ ఉన్న భార్యను బాగా చూసుకోండి.